ప్రధానంగా కనిపిస్తోంది. రామరెడ్డి గారు, ఘోష్ కమిషన్ నివేదిక వీళ్ళు మీడియాలో నిన్న మాట్లాడినప్పుడు మొత్తం రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో పెడితే కాంగ్రెస్ యొక్క నిష్పక్షపాతం ఉంటే, ఒకవేళ ఉంటే అది బయటపడేది. వాళ్ళు రాజకీయంగా వాడుకుంటురా, నిజంగానే దోషులను శిక్షించాలని చేస్తున్నా అనే విషయం అర్థమయ్యేది. అట్లా పెట్టకుండా కొన్ని పేజీలను వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాని మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి కూడా దురుద్దేశం ఉందని అర్థమవుతుంది. ఇంకొకటి అయితే మనకు మొదటి నుంచి తెలిసింది కానీ ఘోష్ కమిషన్ లో ఏముందో ఇంకా మనకు బయటకు తెలియదు పూర్తిగా, మనకు పూర్తి బయటపడి తెలుస్తుంది. దాన్ని పూర్తిగా మనం డిపెండ్ అయ్యి మాట్లాడలేం. కానీ ఇప్పుడు ముగ్గురు ఈఎన్సీల రైడ్ చేస్తేనే 500 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. అంతకుముందు మన ఒక మైనంపల్లి హనుమంతరావు ఏంటంటే రబ్బర్ చెప్పులతోటి ట్రంక్ డబ్బాతో హరీష్ రావు ఈనాడు 1,00,000 కోట్లకి ఎట్లేదు అన్నాడు కదా. సో ఇవన్నీ ఉన్నాయి, ఒక్కొక్కరి ఫామ్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి. దానికి మొదటి నుంచి కూడా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ కేసీఆర్, కానీ రెండో ప్రాధాన్యత వ్యక్తి హరీష్ రావు. ఎందుకంటే ఆయన అప్పుడు ఇరిగేషన్ మినిస్టరు. కేసీఆర్ అన్ని చూసుకోలేడు, కేసీఆర్ కింద ఈయన చాలా చేస్తాడు. హరీష్ రావు నేచర్ అది. అందుకే హరీష్ రావు నన్ను మించి నాకు పోటీగా సంపాదించడానికి నెక్స్ట్ టైం ఆయనకు మినిస్ట్రీ ఇవ్వలే. అంటే ఈ రోజు హరీష్ రావు చేపించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం అవాస్తవాలంటారు. చెప్పింది తప్పు. ఆయన ఒకటి చెప్పిండు, పోలవరం ప్రాజెక్టు 2 సార్లు కూలిపోయింది అన్నాడు. పచ్చబద్ధం. నేను వెరిఫై చేసింది. ఎట్లా డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయింది. అది ఇంకొకటి, ఆ పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టే కానీ సెంట్రల్ గవర్నమెంట్ కడతా అంటే మేం కడతాం, మీరు రియంబర్స్ ఇవ్వండి అని అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్తే సరే మీరే కట్టుకుంటాను. కట్టింది కేంద్ర ప్రభుత్వం కాదు, కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత జగన్ కూడా మీరు కట్టండి అని చెప్పలే, మేమే కడతామని జగన్ కూడా అన్నాడు. చంద్రబాబు గాని జగన్ గాని. అందులో డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయింది. సరే అలా తప్పుందా లేదా అనేది చిన్న అంశం, అది వేరే అంశం. అంటే ఈ అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థలే, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలే. సో అవి ఇచ్చినటువంటి అనుమతులు ఒక జాతీయ ప్రాజెక్టుకు కావాల్సినటువంటి అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నాయి. తమ్మినేడు దగ్గర అవసరం మేరకు నీటి లభ్యత లేదు అని స్పష్టంగా సిడబ్ల్యూసీ తేల్చెప్పింది. సిడబ్ల్యూసీ చెప్పిన తర్వాత మిగతా అన్ని బోర్డులు ఏవైతే ఉన్నాయో అన్ని చెప్పిన తర్వాతనే ఆ నిర్ణయాన్ని మేము మార్చుకున్నాం. నిన్న ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు అంటే ఇప్పుడు నిన్న ప్రభుత్వం ఏవైతే కొన్ని అంశాలు చెప్పడం జరిగిందో, పీసీ ఘోష్ కమిషన్లో నిపుణుల నిర్ణయాన్ని తప్పుపట్టారు, అట్ ది సేమ్ టైం కేబినెట్ సమావేశాలు జరగలేదంటే ఈరోజు ఆయన అవన్నీ ఉన్నాయని చూపిస్తున్నారు, పబ్లిక్ డొమైన్లో పెట్టేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అఫ్కోర్స్ తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక మాట అన్నారు, ఆ రోజు కేబినెట్ సమావేశం జరగలేదని. ఈటెల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన విచారణ టైంలో కేబినెట్ సమావేశం జరిగిందని అన్నారు, ప్రభుత్వ నిర్ణయం జరిగిందన్నారు. సింగిల్ మెన్ డెసిషన్ కాదు, ఇది పూర్తి ప్రభుత్వ నిర్ణయం అంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పిన అంశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ లెక్కన కేసీఆర్ని తప్పుపడితే కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్నట్టుగా మీ మాటల్లో కొంత అర్థం చేసుకోవచ్చా? ఇప్పుడు ఇలా 2 అంశాలు, ఒకటి తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఒక అంశం, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని ప్రభుత్వ పరంగా నిర్ణయాలు జరిగిందా, కేసీఆర్ టోటల్ ప్రమేయం కేసీఆర్ గా అనేసారి బుల్డోజ్ చేశారనేది 2వ అంశం. ఆ తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు 160 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా కింద ఉన్న దేవాదుల, దుమ్ముగూడెం, తర్వాత కట్టబోయే పోలవరం, ఇచ్చంపల్లి ఇంకా భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు ఉంటాయి కాబట్టి 80 టీఎంసీలకు మించి ఇవ్వలేమని వ్యాప్కోస్ ఇచ్చింది. అది పేపర్లు వచ్చింది, మీకు నేను పంపించాను. అది పేపర్ కటింగ్ 2005లో వచ్చింది. అది వ్యాప్కోస్ అంటే 160 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా గానీ 80 టీఎంసీలకు మించి ఇవ్వలేమని. అప్పుడు ఈయన వైఎస్ రాజశేఖర్ బుల్డోజ్ చేసి అది కట్టేది కాదు, పాడు కాదు, నీళ్లు ఏదో మేము ఆందోళన చేసుకుంటాం కాబట్టి తెలంగాణ చేసినట్టు ఉండాలని నమ్మించడం కోసం మీరు అని ఇవ్వమంటే మళ్ళీ వాళ్ళు బలవంతంగా ఇప్పించుకున్నారు. అప్పుడు కేసీఆర్ అయిన వైఎస్ఆర్ ఇప్పించుకుంటూ ఆ పేపర్ లో వచ్చింది. ఇంకొకటి, వాళ్ళు చెప్పుకున్న తుమ్మిడిహట్టి అనుమతులు ఉన్నాయా? అనుమతులు ఏ అనుమతులు ఉన్నాయి? లేవు. పక్క రాష్ట్రంతో ఒప్పందం లేదు. బ్యారేజ్ అసలు బ్యారేజ్ కు ఒప్పందమే లేదు. తట్టెడు మట్టి వేలాడ, తల దగ్గర తట్టెడు మట్టి వేలే, తోక దగ్గర పోయి టనల్ తొప్పారు. 32% ఖర్చు పెట్టినా అని మరి నిన్న చెప్పిన ఎవరం లేదు. అంత మీరు నెట్ల కొట్టండి, ప్రాణహిత చేయవల్ల వికీపీడియా కొడితే 1500 కోట్లు ఖర్చు పెట్టినట్టు నెట్లో వస్తుంది వికీపీడియా. సరే వికీపీడియా కరెక్ట్ నేను అనట్లేదు. హరీష్ రావు చెప్పింది ఏంటంటే అర్థం ముందు 2 నెలల కింద
4,000 కోట్లు ఖర్చు పెట్టారు ప్రాణహిత. నిన్న 11,000 కోట్లు ఖర్చు పెట్టాం, మేము పెట్టిన అంచనాలు 32% అన్నాడు. మరి ఏ అనుమతులు ఉన్నాయి? ఏం లేవు అనుమతులు. సిడబ్ల్యూసీకి వీళ్ళు 2010లో పంపించారు. పంపిస్తే దాని రిటర్న్ చేసింది 2012లో సిడబ్ల్యూసీ. ఏంటంటే మీకు పక్క రాష్ట్రంతో ఒప్పందం కుదరలేదు, నీటి లభ్యత విషయంలో స్పష్టత లేదు, అవన్నీ క్లియర్ చేసి పంపించింది అన్నాడు. అది ఇంకా మళ్ళీ ముందు పోలే. వీళ్ళు ప్రాజెక్టును 7 బ్లాకులను 27 భాగాలు చేసి అమ్ముకున్నారు. 2009 ఎలక్షన్ల డబ్బుల కోసం ఈయన జగన్ ఏమైనా వసూలు రాజా అప్పుడు, ఎందుకంటే ఆయన యాక్టింగ్ సీఎం. అంటే దానికి సమాధానంగా అఫ్ కోర్స్ మీరు ఈ మాట అంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కాళేశ్వరం ఇక్కడ ఏంటంటే నీటి లభ్యత గోదావరి కాళేశ్వరం దిగువన, కాళేశ్వరం అంటే ప్రాణహిత గోదావరి సంగమం దిగువన సఫిషియెంట్ గా ఉంది. అక్కడ ఎవరికి డౌట్ లేదు. మేడిగడ్డ కరెక్ట్ ప్లేస్ అని నేను చెప్పట్లేదు, కానీ ఆ సంగమం దిగువన ఇచ్చంపల్లి గాని దమ్మూరు గాని ఎక్కడ, ఎందుకంటే నీటి ఇంకా వెళ్తుంది. ఇది మనం ఇంద్రావతి నది వచ్చిన దగ్గర మీరు గూగుల్ మ్యాప్ లో చూడండి, రాక్ సాలిడ్ రాక్ ఉంది. ఏది దాన్ని భద్రకాళి జంక్షన్ అంటారు. ఆ భద్రకాళి జంక్షన్ గాని ఇచ్చంపల్లి గాని కింద 15 కిలోమీటర్ దిగువన ఇచ్చంపల్లి సాలిడ్ ఇది లేదు. ఇది సాయిల్ టెస్ట్ చేయలేదు మేడిగడ్డ బ్యారేజ్, అందుకే కుంగిపోయింది. కింద బొగ్గుగా అంటారు, తెలవదు ఉందో లేదు. ఆ బ్యారేజీలు ఏంటంటే 3 బ్యారేజీలు కట్టడం తప్పు కాదు. నేను ఎందుకంటే రీసెర్చ్ 13,000 గంటలు కూర్చున్న ల్యాప్టాప్ మీద ఏది నదుల అనుసంధానం నుంచి అందులో కాళేశ్వరం చాలా రీసెర్చ్ చేస్తాం. అట్లా లిఫ్ట్ అది కరెక్ట్ అయింది డిజైన్, కానీ బ్యారేజ్ ప్లేస్ కరెక్ట్ కాదు. అడ్డగోలుగా అంచనాలు పెంచి అర్జెన్సీ పేరు సాకుగా చెప్తూ నామినేషన్ పద్ధతిలో దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్టు కాంట్రాక్ట్లు ఇచ్చారు దోపిడీ కోసమే. అది అందులో ఏం డౌట్ లేదు. హరీష్ రావు ఒక్క మాట మాట్లాడే 3 ఈఎన్సీల దగ్గర మరి ఇన్ని 100 కోట్ల ఆస్తులు దొరికాయి. అది కూడా బయటకు రావాలి. ఇప్పుడు ఎవరి దగ్గర 100 కోట్ల రూపాయలు ఎంత ఉన్నది ఖచ్చితంగా బయట తీసుకురావాలి 100%. అది ఇప్పుడు ఏంటంటే ప్రాణహిత చేవల్ల దగ, కాళేశ్వరం దోపిడీ. కాంగ్రెస్ దగ చేసింది, బీఆర్ఎస్ దోపిడీ చేసింది తెలంగాణ. మీరు అంటే అక్కడ సాయిల్ టెస్ట్ జరగలేదని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. క్లియరెన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. అందులో మీరు అన్నట్టు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయింది స్టేజ్ 2లో. మిగతా క్లియరెన్స్లు అన్ని కూడా వచ్చినాయి. అక్సెప్టెన్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించినాయి. సో సాయిల్ టెస్ట్ నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇంజనీర్లు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలే. సో అన్ని క్లియరెన్స్లు వచ్చాయి. వచ్చిన తర్వాతనే ప్రాజెక్ట్ అనేది అక్కడ కొబ్బరికాయ కొట్టినాం, అక్కడనే మీరు స్టార్ట్ చేసినాం అనేది. ఒకవేళ సాయిల్ టెస్ట్ జరగలేదంటే ఇది తప్పిదం ఎవరిది? సాయిల్ టెస్ట్ జరగకుండానే ప్రాజెక్ట్ మొదలు పెడితే పర్మిషన్ ఇచ్చిన సంస్థలది కదా. రేపు పొద్దున ఎంక్వైరీలో సంస్థలు కూడా బాధ్యత చేయాల్సిందే. గవర్నమెంట్ అన్ని ఎక్సైజ్ చేసి సెంట్రల్ ఏజెన్సీస్ కి పంపిస్తుంది. సిడబ్ల్యూసి వ్యాప్ కోసం సిడబ్ల్యూసి అనుబంధం గవర్నమెంట్. ఈవెన్ మన జలశక్తి మంత్రి కూడా డైరెక్ట్ ఎవరిని ఆదేశించలేడు, ఇంటర్ఫీర్ కాలేడు, వాళ్ళ సిస్టమ్ వేరే ఉంటుంది. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిపిఆర్ గానీ ఇక్కడ నుంచి వచ్చినటువంటి అప్రూవల్స్ గానీ వాళ్ళు నిశ్చితంగా పరిశీలించాలి. ఒక డ్యామ్ కడుతున్నారంటే ఖచ్చితంగా ఎన్డీఎస్ఏ ఆద్వర్యంలోకి ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది. సెంట్రల్ సాయిల్ అండ్ మినరల్స్ రీసెర్చ్ స్టేషన్ సిఎస్ఎంఆర్ఎస్ నుంచి ఒక క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉంది అన్నది వాళ్ళు చూపిస్తున్నారు. ఇది అవాస్తవమా? హరీష్ రావు ఈ రోజు ప్రస్తావించింది అవాస్తవమా? నేను కాళేశ్వరం పర్మిషన్ గురించి అనట్లేదు. నేను చెప్పింది 9 ప్రాణహిత చేవల్ల సిడబ్ల్యూసి, ఎందుకంటే అగ్రిమెంటే కాలేదు కాబట్టి అనుమతులు లేదు అది చెప్పినా. ఈ